మన ప్రపంచమంతా అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ వెనుక పరిగెడుతూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం అదే సిలికాన్ వ్యాలీని వదిలి తమిళనాడులో ఉన్న ఒక పల్లెటూరుకి వచ్చారు. అదేదో రిటైర్ అవ్వడానికి కాదు, ప్రపంచంలో ఉన్న టెక్ బిజినెస్ రాతనే మార్చడానికి. విలేజ్ అంటే పచ్చని పొలాలు, ట్రాక్టర్స్, రైతులు మాత్రమే గుర్తొచ్చే ఈ రోజుల్లో జోహో కంపెనీ దాని అంతటినీ మార్చేసింది. ఇతని పేరు శ్రీధర్ వెంబు. సింపుల్ గా ఒక లుంగిని వేసుకుని తన విలేజ్ లోనే సైకిల్ తొక్కుకుంటూ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇతను చేస్తున్న బిజినెస్ కి సంవత్సరానికి 8,700 కోట్ల రెవెన్యూ జరుగుతుంది. 6 కోట్ల కస్టమర్స్, 11,000 ఎంప్లాయీస్. మన ప్రపంచంలో ఉన్న 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో 300 కంపెనీస్ ఈ కంపెనీ యొక్క క్లయింట్సే. యాపిల్, నెట్ఫ్లిక్స్, బెంజ్, లార్సెన్ అండ్ ట్యూబ్రో, టాటా, ఇలా వీళ్ళందరూ ఈ కంపెనీ యొక్క క్లయింట్సే. అసలు ఇది ఎటువంటి కంపెనీ, ఏం బిజినెస్ చేస్తుంది, ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఏ విధాలుగా మార్కెటింగ్ చేసింది, అండ్ వీళ్ళు బిజినెస్ చేస్తూ మార్కెట్ లో నెంబర్ 1 లీడర్ గా ఉండడానికి ఏ స్ట్రాటజీస్ వాడారో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే 10 to 13 మినిట్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం లో మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మన వాళ్ళందరికీ తెలియాలి. ఈ వీడియోని అయితే మన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు శ్రీధర్ వెంబు గారి గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇతను ఐఐటి మద్రాస్ లో తన గ్రాడ్యుయేషన్ చేశారు. ఇలా తను ఐఐటి మద్రాస్ లో తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసిన తర్వాత విదేశంలో ఉన్న ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి ని తీసుకుని డాక్టరేట్ ని పొందారు. చిన్నప్పటి నుంచి చదువుతూ ఎన్నో కోర్సెస్ తీసుకున్నా కూడా తనకి ఏ మాత్రం సాటిస్ఫై రాకపోవడంతో తనకి ఒక థాట్ వచ్చింది, అదే సెల్ఫ్ లెర్నింగ్. తనంతట తనే ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలి అని తను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్లి బుక్స్ ని తీసుకుని రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. ఇలా తన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత తనకి మంచి జాబే వచ్చింది. అండ్ తను ఎంత డెడికేటెడ్ పర్సన్ అని తెలుసుకోవడం కోసం తన కంపెనీలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రోజు ఒక క్లయింట్ నుంచి ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఆ ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే తనకి ఎటువంటి నాలెడ్జ్ లేని C++ అనే లాంగ్వేజ్ ద్వారా ఆ ప్రాజెక్ట్ ని తయారు చేయాలి. తనకి ఆ C++ లాంగ్వేజ్ అనేది ఏ మాత్రం రాకపోయినా తనంతట తనే ఆ లాంగ్వేజ్ ని సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. ఇలా తను జాబ్ చేస్తున్న సమయంలో కూడా తనకి ఎటువంటి సాటిస్ఫై రాకపోవడంతో తను తన దేశానికి ఏదో ఒకటి చేయాలి అని 1996లో తన బ్రదర్ అయిన కుమార్ వెంబు గారు ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఆ కంపెనీని స్టార్ట్ చేయడం కోసం ఈ శ్రీధర్ వెంబు గారు కూడా ఇండియాకు వచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే అడ్వెంట్ నెట్. ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే అర్థమైంది, అప్పటి వరకు అతను ఏదైతే చదువుకున్నారో ఆ నాలెడ్జ్ అంతా తన బిజినెస్ కి ఏ మాత్రం వర్క్ అవ్వదు అని. సో తను బిజినెస్ కోసం చాలా ప్రాక్టీస్ చేశారు. డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లి డిఫరెంట్ పీపుల్స్ తో మాట్లాడి తన అంతట తనే బిజినెస్ కి కావాల్సిన నాలెడ్జ్ అంతటిని గ్రాప్ చేసుకున్నారు. ఈ శ్రీధర్ వెంబు గారికి తన బిజినెస్ మీద చాలా మంచి విజన్ ఉండేది. ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే తనకి ఎటువంటి విజన్ ఉండాలి అంటే తను ఏ బిజినెస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు దానిని ఏ ప్రాసెస్ లో తయారు చేయాలి అని ఒక విజన్ ఉంటేనే ఆ బిజినెస్ అనేది ప్రాఫిట్ లోకి వస్తుంది. అలా తన బ్రదర్ అయిన కుమార్ వెంబు గారు, శ్రీధర్ వెంబు గారు 1996లో ఒక అడ్వెంట్ నెట్ అనే కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని తీసుకొని ఒక మిషనరీని తయారు చేశారు. మొదట్లో దానిని అమ్మడం కోసం చాలా ఇబ్బందులు పడేవారు. కానీ దాని తర్వాత ఈ శ్రీధర్ వెంబు గారు ఈ మిషన్స్ ని ఏవైతే తయారు చేస్తున్నామో దాని ద్వారా మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసుకొని ఫైనల్ గా తనకి ఏదైతే ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉందో ఆ బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. దీని వల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆ వర్క్ లో కూడా అతనికి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇమాజిన్ చేయండి, ఒక చిన్న రూమ్ లో కేవలం ఇద్దరితోటే ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ అయ్యింది అంటే ఎలా ఉంటుంది. తనకి టెక్ బిజినెస్ లో చాలా నాలెడ్జ్ అనేది ఉంది, కానీ బిజినెస్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ అనేవే లేవు. అది ఎందుకో ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో చెప్తాను వినండి. తన బిజినెస్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో $30,000 విలువ గల బిజినెస్ ని మాట్లాడుకున్నారు. అండ్ వెంబు గారు ఈ క్లయింట్ తో మొత్తం కన్వర్జేషన్ అయిన తర్వాత ఆ క్లయింట్ ఏమని సమాధానం చెప్పారో తెలుసా, మీరు ఈ సాఫ్ట్వేర్ ని అమ్ముతున్న విధానం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని, అండ్ మరీ ముఖ్యంగా మీ దగ్గర నేను సాఫ్ట్వేర్ ని కొనలేనని కూడా చెప్పారు. అప్పుడు రియలైజ్ అయ్యారు వెంబు గారికి టెక్నాలజీ అయితే ఉంది కానీ ఈ బిజినెస్ స్కిల్స్ అనేవి లేవు అని. అప్పుడు వెంటనే కొంతమంది సేల్స్ మ్యాన్స్ ని హైర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళతోటే 2 సంవత్సరాల పాటు ఈ వెంబు గారు కూడా ఉండి ఆ సేల్స్ ఎలా చెయ్యాలో అని నేర్చుకున్నారు. ఫైనాన్స్ కోసం ఒక పర్సన్ ని, కంపెనీ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి కొంతమంది పర్సన్స్ ని, కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ కోసం మరి కొంతమందిని హైర్ చేసుకున్నారు. అండ్ ఇలా పీపుల్స్ ని హైర్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ బిజినెస్ అనేది మంచిగానే జరుగుతుంది. ఈ హైరింగ్ ఏదైతే చేసుకున్నారో దానితో ఇతనికి ఏమర్థమైందంటే మనకి నాలెడ్జ్ లేకపోయినా ఒక మంచి బిజినెస్ స్కిల్స్ ఉంటే ఎటువంటి బిజినెస్ నైనా సాధించవచ్చు అని తెలుసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఒక గుడ్ చెఫ్ అయినప్పటికీ హోటల్ ని ఓన్ చేయాలా? మీరు ఒక డాక్టర్, సర్జరీస్ చాలా బాగా చేస్తారు, అలాగని మీరు ఏమైనా హోటల్ ని రన్ చేయాలా? కాదు కదా. ఇక్కడ ఈ చెఫ్ అయినా ఈ డాక్టర్ అయినా వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలాగని వాళ్ళు బిజినెస్ చేద్దామని ముందుకు వెళ్తే వాళ్ళు లాస్ లోకి వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ వెంబు గారు సేల్స్ కోసం, మార్కెటింగ్ కోసం, ఫైనాన్స్ కోసం, ఇలా వివిధ పొజిషన్స్ కోసం చాలా మందిని హైర్ చేసుకున్నారు. కానీ అప్పటి వరకు వాళ్ళ బిజినెస్ జరుగుతుందా అంటే జరుగుతుంది అంతే. కానీ జోహో కంపెనీ యొక్క బిజినెస్ రాత ఎప్పుడు మారిందో తెలుసా? ఒక
ఒక చిన్న ఎగ్జిబిషన్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ ని షో చేశారు. అప్పుడు ఆ ఎగ్జిబిషన్ లో ఉన్న ఒక జపాన్ కస్టమర్ ఈ జోహో ఫౌండర్ అయిన శ్రీధర్ వింబు గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, మీరు ఇస్తున్న సాఫ్ట్వేర్ చాలా బాగుంది. నేను జపాన్ లో ఒక అమెరికాకు చెందిన HP అనే కంపెనీ సాఫ్ట్వేర్ ని వాడుతున్నాను, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేవి ఒక కామన్ పర్సన్ కి ఎప్పటికీ రాలేవు. కానీ ఈ జోహో కంపెనీ తయారు చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది చాలా అఫోర్డబుల్ గా ఉంది అని చెప్తూ తన దగ్గర నుంచి ఆ సాఫ్ట్వేర్ ని కొనుక్కున్నారు. అప్పుడు అర్థమైంది మార్కెట్ లో ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ లో చాలా కాంపిటీషన్ ఉంది అని. కానీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎటువంటి కాంపిటీషన్ లేదని తెలుసుకున్నారు ఈ వింబు గారు. ఇలా 1998కి అంటే కంపెనీని స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల్లో వాళ్ళ రెవెన్యూ ఎంత తెలుసా? $1 మిలియన్. అంటే ఈ రోజు విలువ 8,500 కోట్లు. అండ్ 2000 సంవత్సరానికి వీళ్ళ రెవెన్యూ అనేది $2 మిలియన్ కి చేరుకున్నది. కానీ అప్పుడు వాళ్ళకి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళ గ్రో అవుతున్న స్పీడ్ తో ఇతర కంపెనీస్ చూసి వాళ్ళ కంపెనీని కొందామని $25 మిలియన్ ని ఆఫర్ చేసింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, $2 మిలియన్ రెవెన్యూ చేస్తున్న కంపెనీకి $25 మిలియన్ ఇస్తానంటే ఎవరు మాత్రం అమ్మకుంటా ఉంటారు చెప్పండి. కానీ ఈ వింబు గారు ఆ పనిని ఏ మాత్రం చేయలేదు. ఆ ఆఫర్ అనేది రిజెక్ట్ చేశారు. వాళ్ళ మోటివ్ అంతా ఒకటే, వాళ్ళు వర్క్ చేసి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడం, ఆ ప్రాఫిట్ ని మళ్ళీ వాళ్ళ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేసి బిజినెస్ ని గ్రో చేయడం, అది మాత్రమే తెలుసు వాళ్ళు. అలాగని ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి వీక్ గా ఉంటాయంటే అది కూడా కాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి అప్పే లేదు. అండ్ వాళ్ళ కస్టమర్స్ కూడా ఏదైతే స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు. అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇలా వాళ్ళు మంచి రెవెన్యూతో మంచి బిజినెస్ చేస్తున్న టైంలో ఈ కంపెనీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది కదా. అండ్ ఈ కంపెనీని కొనడానికి ఇన్ని కంపెనీస్ వచ్చాయి కదా. మరి ఈ శ్రీధర్ వింబు గారు కానివ్వండి, ఈ జోహో కంపెనీ కానివ్వండి, ఎవరికైనా తెలుసా? బహుశా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ కంపెనీ మీద ఎటువంటి మార్కెటింగ్ ఉండదు. అండ్ స్టాక్ మార్కెట్ లో కూడా లిస్ట్ లేదు కాబట్టి ఎవ్వరికి ఈ కంపెనీ గురించి తెలియదు. తన గురించి కానివ్వండి, తన కంపెనీ గురించి కానివ్వండి తెలియకుండా ఉండడానికి గల కారణం ఎవరో తెలుసా? ఈ శ్రీధర్ వింబు గారే. ఎందుకంటే తన గురించి కానీ తన కంపెనీ గురించి కానీ ప్రతి ఒక్కరికి తెలిస్తే తను ప్రజల మధ్యలోకి వెళ్ళలేము అని, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయలేము అని అనేవారు. అండ్ ఇలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ సక్సెస్ అయిందా అంటే కాదు, చాలా ప్రోడక్ట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఈ కంపెనీ గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే 2 ఉన్నాయి. ఒక కంపెనీ అనేది నష్టాల్లోకి వెళ్తే ఏ విధంగా మేనేజ్ చేయాలి అని, ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా ఎలా ప్రాఫిటబుల్ గా రావాలి అనేది ఈ కంపెనీ ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ కంపెనీ లాసెస్ లో ఉన్నా కూడా ఎలా మేనేజ్ చేసిందో చెప్తాను. మనలో చాలా మందికి .com బబుల్ గురించి తెలిసే ఉంటుంది. 2000 సంవత్సరంలో ఆ .com బబుల్ ద్వారా చాలా టెక్ కంపెనీస్ అనేవి బ్యాంక్రప్ట్ అయ్యాయి. సిస్కో, ఒరికల్, ఇంటెల్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ నష్టాలను చూసాయి. అలానే ఈ జోహో కంపెనీ కూడా అప్పటి వరకు ఏదైతే 100% వర్క్ ఉందో దానిలో 80% క్లయింట్స్ అనే వాళ్ళు బ్యాంక్రప్సీకి వెళ్లారు. అంటే రాత్రికి రాత్రే వీళ్ళకి వస్తున్న ప్రతి ₹100లో ₹80 అనేది పోయింది. మీరు చెప్పండి, ఏ కంపెనీకైనా నష్టాలు వస్తే ముందుగా ఆ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీని షట్ డౌన్ చేస్తుంది, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తుంది. కానీ ఈ కంపెనీ ఈ రెండు చేయలేదు. వీళ్ళకి ఎప్పుడైతే ఆ క్లయింట్స్ ద్వారా బిజినెస్ పోయిందో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని ఎవరిని ఫైర్ చేయలేదు. అప్పటి వరకు వాళ్ళు ఏదైతే బిజినెస్ చేశారో ఆ బిజినెస్ ద్వారా వస్తున్న డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా క్యాష్ రూపంలోనే పెట్టడం వల్ల ఇలా ఆ .com సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో వాళ్ళ దగ్గర ఉన్న 115 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఫైర్ చేయకుండా ఈ .com బబుల్ ద్వారా ఈ కంపెనీకి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారని వాళ్ళు వర్క్ చేయకుండా లేరు. అప్పటి వరకు వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ ని వాడుతున్నారో వాటిల్ని అడ్వాన్స్ మెథడ్ లో తయారు చేయాలి అని ఆ సమయంలో మేనేజ్ ఇంజిన్ అండ్ జోహో CPM ని స్టార్ట్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఆ 2 సాఫ్ట్వేర్స్ ద్వారా వీళ్ళకి చాలా ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. అలా ఆ రోజు తీసుకున్న డెసిషన్ ద్వారా వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ తో ప్రతి సంవత్సరం ఏదో ఒక 3 ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూనే ఉంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళు వాడే క్లౌడ్ సర్వీస్ గురించి చెప్పాలి. జోహో కంపెనీ ఎవరి మీద ఆధారపడేది కాదు. ఆఖరికి ఈ క్లౌడ్ సర్వీస్ తో పాటు మన దేశంలో ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా అమెజాన్ క్లౌడ్ సర్వీస్ ని తీసుకుని మాత్రమే బిజినెస్ ని చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ డేటాబేస్ ని సేవ్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని. కానీ దానిని కూడా ఈ జోహో కంపెనీ తయారు చేసుకుంటుంది. ఈ జోహో సాఫ్ట్వేర్ ద్వారా చాలా సింపుల్ గా బిజినెస్ ని తయారు చేయొచ్చు. లైక్ HR, మేనేజ్మెంట్, హైరింగ్, ఫైనాన్స్ ఇలా వివిధ సెగ్మెంట్స్ గురించి ఈ జోహో యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జోహో కంపెనీ యొక్క పాలసీ ఒకటే. నార్మల్ గా ఎక్కడైనా ఒక పెద్ద కంపెనీకి సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా చాలా ఎక్కువ కాస్ట్ కి. కానీ ఈ జోహో కంపెనీ మాత్రం ప్రపంచంలో ఉన్న స్మాల్ బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ క్లయింట్స్. అంటే ఒక చిన్న బిజినెస్ చేస్తున్న వ్యక్తికి ఒక సాఫ్ట్వేర్ ని తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నట్టు. ఇలా ఈ విధాలుగా ఈ కంపెనీ అనేది నష్టాల్లో ఉన్నా కూడా కరెక్ట్ మెథడ్ లో వీళ్ళు మేనేజ్ చేసి ఇప్పుడు 40,000 కోట్ల వాల్యుయేషన్ కి వెళ్ళింది. వీళ్ళు ఇంత ప్రాఫిటబుల్ గా ఉండడానికి గల కారణం వీళ్ళ కాస్ట్ కటింగ్స్. ఇది ఒక క్లాసిక్ జియో ఆర్బిట్రేజ్ ప్లే గా మారుతుంది. లైక్ వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో అదంతా ఒక సాఫ్ట్వేర్ కదా. మన ప్రపంచంలో ఎక్కువ
ఎక్కువగా సాఫ్ట్వేర్ కొనే దేశం ఏంటి? అమెరికా. కానీ ఈ జోహో కంపెనీ ఎక్కడ ఉంది? మన ఇండియాలో. మన ఇండియాలో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కొంచెం తక్కువ ధరకే వస్తారు. సో ఇలా మన దేశంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకొని వర్క్ చేయించుకొని వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది అమెరికాకే అమ్ముతూ ఉంటున్నారు. కానీ ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా? వీళ్ళ కంపెనీ అనేది ఏదో హైటెక్ సిటీస్ లో కాదు, ఒక పల్లెటూరులో ఉండడం వల్ల వీళ్ళ కాస్ట్ కటింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతాయి. ప్రెసెంట్ ఇప్పుడు జోహోకి 45 యాప్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా యూజ్ చేయడానికి చాలా సింపుల్ ఇంటర్ఫేస్ తోటే ఉంటుంది. అండ్ థర్డ్, ప్రీమియం బిజినెస్ అంటే ఏంటో చెప్తాను వినండి. వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని లాంచ్ చేశారనుకోండి, వాళ్ళు డబ్బులకి ఏమి అమ్మరు. ఫస్ట్ ఆ కస్టమర్ ని వాడమంటారు, లైక్ 1 to 2 months. దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటారు. ఒక బిజినెస్ చేస్తున్న ఒక పర్సన్ వాళ్ళ యాప్ అనేది డౌన్లోడ్ చేశారనుకోండి, ఆ యాప్ వాడడం వల్ల మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయంటే సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోరు చెప్పండి? అలా వీళ్ళు ప్రీమియం బిజినెస్ స్ట్రాటజీని కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు వరకు వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు వీళ్ళు విలేజ్ లోనే ఉంటూ 11,000 ఎంప్లాయీస్ ని ఎలా తీసుకున్నారు? ఇది చెప్పి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. పెద్ద పెద్ద టెక్ జైంట్స్ ఏం చేస్తాయి? ఒక పెద్ద కాలేజ్ కి వెళ్లి ఒక బ్రైట్ స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఎంప్లాయ్ గా తీసుకుంటుంది. కానీ ఈ జోహో అలా కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను వినండి. జోహో కంపెనీలో అబ్దుల్ అలీం అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నారు. కానీ అతనికి ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. కానీ అతనికి ఎటువంటి డిగ్రీ లేదు. కానీ దీనిని తెలుసుకున్న ఈ జోహో కంపెనీ ఆ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో తనకి ఈ టెక్నికల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని అంతటినే ట్రైన్ చేసి ఇంగ్లీష్ ని ఎలా మాట్లాడాలో కూడా ట్రైన్ చేసి మరి ఈ జోహో కంపెనీ ఈ సెక్యూరిటీ గార్డ్ ని ఒక ఎంప్లాయ్ గా చేర్చుకుంది. అండ్ ఇతను ఒక్కడే కాదు, 2004లో ఒక ఎడ్యుకేషనల్ కంపెనీని స్టార్ట్ చేసింది. అదే జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్. దీనిలో వీళ్ళు ఫ్రీగా డిప్లొమాని ఇస్తారు. అండ్ దానితో పాటు వీళ్ళు ఆ డిప్లొమాని కంప్లీట్ చేయడం కోసం 2 years కోర్స్ అనేది ఉంటుంది. ఇలా కోర్స్ అయితే ఉంటుంది కానీ ఫీజు అనేది ఫ్రీ. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ కోర్స్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తుంది. ఇలా ఆ కోర్స్ అయిన తర్వాత ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి డిగ్రీ లేకపోయినా ఈ జోహో కంపెనీ హైర్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళకి ప్రీవియస్ గా ఏదైతే 11,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారో అని చెప్పానో అందులో 15,000 మంది వీళ్ళ స్కూల్ నుంచే హైర్ చేసుకున్న వాళ్ళు. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ మొత్తంలో దాదాపుగా 15% ఎవరైతే ఉంటారో అంటే సుమారుగా 2,500 మందికి ఎటువంటి డిగ్రీ లేకపోయినా వీళ్ళు జాబ్ లో తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కంపెనీ గురించి తెలుసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. సేమ్ అలానే ఈ ఎండ్ కార్డ్స్ లో ఉన్న ఈ బిజినెస్ కేస్ స్టడీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.